టీడీపీ అంతర్గత రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయనే చర్చ జోరుగా సాగుతోంది. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో పాల్గొని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బోండా ఉమాపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. అంబటి రాంబాబును మర్యాదపూర్వకంగా ఆలింగనం చేసుకున్న ఘటనను కూడా ప్రస్తావిస్తూ షోకాజ్ నోటీస్ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. ఈ పరిణామం టీడీపీలోని కాపు నాయకుల్లో కలకలం రేపుతోంది. ఇది కేవలం బోండా ఉమాకు మాత్రమేనా, లేక పార్టీలోని ఇతర కాపు నేతలకు ఇచ్చిన సంకేతమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రముఖ కాపు నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో పాల్గొన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు టీడీపీ అధిష్టానాన్ని అసౌకర్యానికి గురిచేశాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా మంత్రి పదవి విషయంలో అసంతృప్తిగా ఉన్న బోండా ఉమా ఇటీవల పార్టీ కార్యక్రమాల్లోనూ తన అభిప్రాయాలను బహిరంగంగానే వ్యక్తం చేస్తూ వచ్చారు. అదే అసంతృప్తి ఇప్పుడు మరింత స్పష్టంగా బయటపడిందనే అభిప్రాయం వినిపిస్తోంది. గుంటూరులో నిర్వహించిన ముద్రగడ సంస్మరణ సభలో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ముద్రగడ కాపు ఉద్యమం కూడా ఒక కారణమని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే గతంలో కాపు ఉద్యమాన్ని ప్రభుత్వం కఠినంగా అణచివేసిందనే అంశాన్ని ప్రస్తావిస్తూ పరోక్షంగా చంద్రబాబు తీరును తప్పుబడుతూ బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యలు చంద్రబాబును ఆందోళనకు గురిచేశాయని సమాచారం. బోండా ఉమా వ్యవహారంపై వివరణ తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పళ్ళా శ్రీనివాస్కు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. అయితే ముద్రగడ ఫ్యాక్టర్కు సంబంధించి బోండా చేసిన వ్యాఖ్యలపై నేరుగా చర్యలు తీసుకుంటే కాపు వర్గంలో తప్పు సంకేతాలు వెళ్తాయనే భావనతో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును బోండా ఉమా ఆలింగనం చేసుకున్న అంశాన్ని కారణంగా చూపుతూ షోకాజ్ నోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బోండా ఉమాకు షోకాజ్ నోటీసు పేరుతో టీడీపీలోని కాపు ఎమ్మెల్యేలను, నాయకులను చంద్రబాబు హెచ్చరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బోండా ఉమా మాత్రం తన వైఖరిని సమర్థించుకుంటున్నారు. ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లటంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. అదే తరహా కార్యక్రమాలకు టీడీపీ నేతలు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధ కూడా హాజరయ్యారని, వారికి లేని అభ్యంతరం తన విషయంలో ఎందుకని పార్టీ నాయకత్వాన్ని నిలదీస్తున్నట్లు సమాచారం. పార్టీ వివరణ కోరితే ఇదే అంశాన్ని స్పష్టంగా చెబుతానని కూడా బోండా ఉమా తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు తెలుస్తోంది. బోండా ఉమా వ్యవహారంతో టీడీపీలో అంతర్గత విభేదాలు, ముఖ్యంగా కాపు నాయకత్వంలో నెలకొన్న అసంతృప్తి మరోసారి వెలుగులోకి వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై చంద్రబాబు ఎలా రెస్పాండ్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.